విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. అటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఈ ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చాక తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇక ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడటం కాదు, పునరావృతం కాకుండా చూడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదనేది తమ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను ఆయన పరామర్శించడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దన్నదే తమ ఉద్దేశం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటుగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అటు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఈ ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయాలుంటాయన్నారు పవన్. అలాగే ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడడం కాకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అనేది తమ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటుగా ఒక ఉద్యోగం ఇవ్వబోతున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన బాధితులకు పవన్ పరామర్శించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక వచ్చిన అనంతరం కూడా తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు బాధపడడం కాకుండా ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అనేది తమ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. మరోమారు నేను మీకు మాటిస్తున్నాను, స్టీల్ ప్లాంట్ కార్మికులందరితో కూడా నేను ప్రత్యేకించి కూర్చుంటాను. ఒక అవసరమైతే ఒకే రోజు అందరికి తీసుకోలేను కాబట్టి ఒక కనీసం అట్లీస్ట్ ఒక 4-5 గంటలు కూర్చుంటాను. ఇంక నీడెడ్ అవసరం అనుకుంటే ఇంకో రోజు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని నేను దీని మీద నేను మీ సమస్యలు సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందుకు తీసుకెళ్ళాను. ముందు ఇదంతా అవనివ్వండి. ఇప్పుడు ఈ కమిటీ ఏం లేదంటే నాకు రేపేం చెప్పేసి ఎల్లుండి అని చెప్పేసి, కానీ నాకేంటంటే ఇప్పుడు కమిటీ వస్తుంది, బుకారం వస్తుంది. ఇంకా కమిటీ అంతా వచ్చిన తర్వాత ముందు దీని మీద ఒక సంపూర్ణమైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత దాని తర్వాత తీసుకోండి. ఏది అధికారంలో లేనప్పుడు చెప్పాను, దయచేసి దీన్ని ఇది ఒక హార్డ్ కోర్ మేము త్యాగాలతో వచ్చింది, మీరు దయచేసి దీన్ని చూడండి అంటే మీరు దాన్ని స్ఫూర్తిని వాళ్ళు గౌరవించారు. ఈరోజు ఉంది అంటే ప్రైవేటీకరణ కాకుండా ఉండాలి. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సింది కూడా ఒక నిజంగా అన్డ్యూ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, జెన్యున్ డిమాండ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా నిబద్ధతతో కూర్చొని చేయాలి. చాలా కన్సల్టేషన్స్, చాలా డెలిబరేషన్ జరగాలి. అందుకని నాకు స్టీల్ ప్లాంట్ చాలా అద్భుతంగా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకూడదు అనేది మా అందరి ఆకాంక్ష.